ఛీ! చిన్నన్న మీద కోపం చేసుకుని పోయి ఆ షూ మీద వేసేసినాను పాపం. ఏమనుకున్నాడో ఏమో, చాలా బేజారు చేసినట్టున్నాను. చిన్నానికి ఏమీ అనలేను, అందుకే కరెక్ట్ టైంకి వాడు దొరికేసినాడు. చిన్నన్న మీద కోపం తీసుకుపోయి వాడి మీద వేసేసినాను. సీత, ఏమే సీత? అసలు పలకది ఆ రూమ్ లోకి వచ్చి ఏం చేస్తుంటుందో ఏమో. అక్క, చెల్లి, వదినలు వాళ్ళతో పెరిగిన వాళ్ళకి ఆడవాళ్ళ విలువ తెలుసు. మా అన్నని చూడు, ఆడవాళ్ళకి నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో. అందరూ ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరు అని కాదు, కొందరు ఉంటారు మా చిన్నన్న వాళ్ళ లాగా. ఆడవాళ్ళు అది చేయకూడదు, ఇది చేయకూడదు, అలాగే ఉంటారు కొందరు. ఏం చేసేందుకు అవ్వదు. ఏం చేస్తుంది ఇది? అప్పటి నుంచి పిలుస్తూనే ఉన్నాను, అసలు పలకట్లేదు. ఏం చేస్తా ఉందో ఏమో. నేనే కిలికి బండి హురుగోగో. ఎందుకు వచ్చినానా? అక్కడ కూర్చొని పిలిచి చాలయ్యి, తినడానికి పిలుద్దామని ఇక్కడికి వస్తే బయట పోంటావా? ఏమైంది నీకు? నేనేమో వాడే వచ్చినాడు అనుకున్నాను. ఎవరు? ఏమైంది అసలు? ఏమేమో మాట్లాడుతున్నావు? అయ్యో అమ్మ, నాకేమవుతుంది? డ్రెస్ చేంజ్ చేయాలి అనుకున్నాను. అన్నయ్య వచ్చినాడేమో అనుకొని బయట పో అన్నాను. సరే రా, మీ అన్నయ్య వచ్చే టైం అయింది, తినడానికి అంతా సర్దుదాం. సరే నువ్వు వెళ్ళు, నేను వస్తాను. అమ్మ షూలో కనిపించిందేంటి? వాడేమన్నా డిస్టర్బ్ చేస్తున్నాడా? పాపం, ఈరోజు వాడేమన్నా వస్తే సారీ చెప్పేద్దాం. ఎంత బాధ పెట్టానో ఏమో. ಅಯ್ಯಪ್ಪ, ಇದೇನಪ್ಪ ಇದು? ಸುಂಟ್ರಗಾಳಿ ಮುಂಜಾನೆ ಹೊರಗೆ ಬಂದು ನಿಂತ್ಬಿಟ್ಟೈತಿ. ಸುಮ್ಮನೆ ಮಾತಾಡಿಸಿ ಮಂಗಳವಾರ ಮುಖಕ್ಕೆ ಮಂಗಳಾರತಿ ಎತ್ತಿಸ್ಕೊಳೋ ಬದಲು ಅಡಪ್ಪ ಸುಮ್ಮನೆ ಹೋಗ್ಬಿಡೋಣ. ఏంటిది? ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి మాట్లాడేసేవాడు, ఈరోజు చూసినా చూడట్టు వెళ్తున్నాడు. ఇంకా కోపం తగ్గలేదేమో. పోన్లే, సాయంత్రం చూద్దాం. ఓ, ಶಿವ వస్తున్నారు. ಏನ್ರಿ ಶಿವು, ಆಯ್ತಾ ಕಾಫಿ? ರಮೇಶ್ ಅವ್ರ ಇಲ್ಲ ರೀ, ಇವಾಗ ಮುಗೀತು ಆಫೀಸು, ಇವಾಗ ಬಂದೆ, ಮಾಡ್ಕೋಬೇಕು ಇವಾಗ ಹೋಗಿ. ನೀವಾಗ ನಿಮ್ದಾಯ್ತಾ? ಓ, ಕಾಫಿ, ಊಟ, ಟಿಫನ್ನು ಎಲ್ಲ ರೂಮ್ನಾಗ ಮಾಡ್ಕೊಂತೀರಾ? ಆಫೀಸ್ಗೆ ಹೋಗಿ ಬಂದು ಈ ಮನೆ ಕೆಲಸ ಎಲ್ಲ ಮಾಡ್ಕೊಂಡು ಅಡುಗೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋದು ಬೇಜಾರಾಗಲ್ವಾ? శివుతోనిలా ఉందే, వచ్చినట్టున్నాడు. సారీ అడుగుతా పాపం, నా వల్ల తప్పయింది. ಅಯ್ಯಪ್ಪ, ಸುಂಟ್ರಗಾಳಿ ಬಂತು, ನಾನು ಹೋಗ್ಬಿಡ್ಬೇಕು ಇಲ್ಲಿಂದ. ರಮೇಶ್ ಅವರ, ನಾನು ಬರ್ತೀನಿ ರೀ, ಅಡುಗೆ ಮಾಡ್ಕೋಬೇಕಿನ್ನು. ಅಲ್ಲ, ಕೆಲಸ ಎಲ್ಲ ಮಾಡ್ಕೊಂಬಂದು ಇದು ಅಡುಗೆ ಮಾಡೋಕ್ಕೆ ನಿಮ್ಗೆ ಬೇಜಾರಾಗಲ್ಲ ಅಂತ ಕೇಳಿದೆ. ಯಾಕಾಗಲ್ಲ ರೀ, ಆಗತ್ತೆ ರೀ. ಹಂಗಂತ ದಿನ ಊಟ, ಕಾಫಿ, ಟೀ ಇವೆಲ್ಲ ಹೊರಗೆ ಮಾಡಿದ್ರೆ ಆರೋಗ್ಯನೂ ಸರಿ ಇರಲ್ಲ, ದುಡ್ಡು ಹಾಳು. ಅದಕ್ಕೆ ಅದೇ ದುಡ್ಡಿನಾಗೆ ನಾನು ರೇಷನ್ ತಂದು ಮನೇಲಿ ಅಡುಗೆ ಮಾಡ್ಕೊತೇನೆ. సరే, నేను ಬರ್ತೀನಿ. ఏంటిది? నేను రాగానే వెళ్ళిపోయాడు. రేపు చూసుకుంటా వీడి పని.